దినోత్సవం కూడా అంటే తల్లి భాష, తల్లి తన స్తన్యంతో పాటు తల్లి పాలతో పాటు పిల్లలకు నేర్పిన భాష. మరి అలాగే తనను ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఒక తల్లి లాంటి నియోజకవర్గం, ఒక మదర్ లాంటి కాన్స్టిట్యున్సీకి వచ్చారు ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి గారికి మరొకమారు స్వాగతం పలుకుతూ ఆ సమ్మక్క సారలమ్మల చల్లని దీవెనలు యావత్ తెలంగాణ తల్లులకు, చెల్లెలకు, అక్కలకు, తెలంగాణ ప్రజానీకానికి, తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలందరికీ కూడా ఉండాలని ఆశిద్దాం. ఎందుకంటే చెట్టు, పుట్ట, మట్టి, గుట్ట ఇవన్నీ ప్రకృతి మనకిచ్చిన ప్రసాదాలు. మనమంతా ప్రకృతిలో భాగమే. అలాంటి ప్రకృతి దేవతలు సమ్మక్క సారలమ్మ ప్రపంచంలో అతిపెద్ద జాతర. అదిగో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి కళ మన నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎంతో ప్రేమపాత్రమైన, ప్రతిష్టాత్మకమైన కోరుకుంటున్న కోరిక. ముఖ్యమంత్రి గౌరవనీయులైన మంత్రివర్యులు కృష్ణారావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా గౌరవనీయులైన సలహాదారులు పెద్దలు మల్లు రవి గారు, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొంటూ ఉన్నారు. ఒకసారి మీరందరూ స్క్రీన్ వైపు చూడండమ్మా. కొడంగల్కి శ్రీరామరెడ్డి గారు ఒక అంబులెన్స్ డొనేట్ చేశారు. అంటే కష్ట సమయంలో ఆదుకోవటానికి అంబులెన్స్ ఒక జీవరక్షక వాహనం. ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, రోడ్లు, భవనాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అలాగే రెసిడెన్షియల్ విద్యా విధానంలో బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, విద్యాశాఖ, పశుసంవర్ధక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, అన్ని శాఖల తరఫున 4,370 కోట్ల రూపాయలు, దాదాపు 4,370 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సందర్భం అది. ఓం గణానాహన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రావశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత గౌరవనీయులైన ముఖ్యమంత్రి, మంత్రివర్యులతో పాటు ఓం గణానాహన్త్వా గణపతిం హవామహే కవిం వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనుశృణవన్. బాగున్నారా? పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు. ఇంకా మంద్రేషమోర్జం దుహానాం దేర్వాగస్మాన్ నపతిష్టదేతో తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాత్ భేషజం షన్నాస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి. శతం జీవేమ శరదస్య వీరాః. ఓం ధ్రువంతే రాజా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ. కలశం మీద పసుపు రండి ముందు.
ఓం సుమకశేకదంతస్య కపిలో గజకర్ణికాః లంబోదరస్య వికటో విఘ్ననాశోకనాధిపः ధూమ్రకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననः ద్వాదశైతాని నామాని ఎప్పటే శనియాదపే విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే లక్ష్మీం క్షీరసముద్రాతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవోనిధాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజోపం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వారయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈ శుభ తరుణంలో కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ ఓం శాంతి శాంతి శాంతి. శతమానం భవతి జితేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి. రాజ్యాధికార సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. చెప్పండి. సర్వేషాం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానాం మమ తెలంగాణ రాష్ట్రానాం సుభిక్షానాం ఉపాధి విద్యా ఉద్యోగాది జలపూర్ణత్వం సర్వే జనానాం శస్యాభి వృద్ధ్యర్థం సంపూర్ణ ఆరోగ్య ఫల ప్రాప్త్యర్థం యజమానస్య శ్రీ జనల్ల గోత్రోద్భవస్య శ్రీ ఏర్మల్ రేవంత్ రెడ్డి నామధేయస్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాః తెలంగాణ రాష్ట్రాः సుభిక్షార్థం సర్వే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల జల సాధన పూర్ణ సిద్ధార్థం నానావిధ విద్యాలయాది కళాశాలాది అనేకాది అభివృద్ధ్యర్థం సర్వే నదీ తటాక జలపూర్ణార్థం సర్వే కొడంగల్ ప్రాంత జనానాం సంతోషాది అఖండ ఉపాధి ఉన్నత సంసారాది యోగ ఫల సిద్ధార్థం అనేక ప్రభుత్వ పథకానాం నిర్విఘ్నేన విజయ ప్రాప్త్యర్థం సర్వే బీద జనానాం సంపన్నాది యోగ అనుగ్రహ సిద్ధార్థం అద్య దివసే శంకుస్థాపనాది ముహూర్త పూజనే వినియోగా. తెలంగాణ ప్రజల సౌభాగ్యం కోసం సంక్షేమం కోసం ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల్ని ఆచరణ రూపంలో పెట్టడం కోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆశీస్సులు అందుకుంటున్నారు. మన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, గౌరవ సలహాదారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి వెనక ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రచ్చ ఆగ్నిష్ట రాష్ట్రం ధారయతాం. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే వజుషాం దేవి సర్వకామార్థ సిద్ధయేత్. పుత్రపౌత్రధాన్యం అస్యస్యాభిగౌరతాం ప్రజానాం భవతి మాత ఆయుష్మంతం కరోతు లభామ్యాం. చంద్రాభ్యాం లక్ష్మీశానాం సూర్యాభ్యాం శ్రీయమీశ్వరీ చంద్ర సూర్యాగ్నిం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే. నూతన ప్రారంభోత్సవ శిలాఫలకామి. యావత్ కొడంగల్ నియోజకవర్గం మహబూబ్నగర్ జిల్లా వారు తెలంగాణ ప్రజలందరి ఆనందం కోసం ప్రభుత్వం అందజేస్తున్న శుభోర్తే సావధాన సులగ్నే సావధాన పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శుభకాలేన మన ముఖ్యమంత్రి గారు
సకాలం లోపల మా యొక్క కొడంగల్ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని అయ్యగారు ఆశీర్వచనం ఇస్తున్నారు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యా తదేవ గౌరీపదే తేంగం స్మరామి. తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఫలం, తెలంగాణ ప్రజల మనోబలం పెంచే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ సుముహూర్త వేళ కొడంగల్ నియోజకవర్గంలో ఈ నెలలో మరి జనాంకితం చేశారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి. 4,369 కోట్ల 1,43,000 విలువైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేసి అదిగో స్టాల్స్ దగ్గరికి వేయించేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారు, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, పడిక గారు. సార్ నమస్కారం సార్, నా పేరు అలవేని, మాది వికారాబాద్ డిస్టిక్ సార్. వికారాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ సార్ నేను. మొత్తం మండలాలు వచ్చేసి 19 ఉన్నాయి సార్. మొత్తం గ్రామ సంఘాలు వచ్చేసి 657 సంఘాలు ఉన్నాయి సార్. మొత్తం మెంబర్స్ వచ్చేసి 15,577 సంఘాలు ఉన్నాయి సార్. మొత్తం మెంబర్స్ వచ్చేసి 1,62,000 మంది ఉన్నారు సార్. ఇక్కడ జిల్లా సమైక్య వచ్చేసి టర్నోవర్ 1,50,00,000 ఉంది సార్. అక్కడ శ్రీనిధిలో 50 లక్షలు డిపాజిట్ చేసినాం సార్ మేము. 1 ఇయర్కి వచ్చేసి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు అమౌంట్ వచ్చేస్తుంది సార్ మాకు. సార్ ఒక విన్నపం సార్ మాకు వివోలో మీటింగ్స్ పెట్టుకోవడానికి చెట్ల కింద అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది సార్. మాకు బిల్డింగ్స్ కొంచెం అరేంజ్ చేస్తే బాగుంటుందేమో సార్. ఓకే సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు తర్వాతి స్టాల్కు వేయించేస్తున్నారు. మహిళా సంఘాల వారు స్వయం సహాయం అన్న పదానికి నిర్వచనంగా వారి చేతులతో తయారు చేసిన వస్తువుల్ని అద్భుతమైన మార్కెటింగ్ నైపుణ్యాన్ని సొంతం చేసుకొని నారాయణపేట జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో, యావత్ తెలంగాణలో స్వయం సహాయ సంఘాల మహిళలకు మన నారాయణపేట సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక ఎగ్జాంపులరీగా ఉదాహరణగా నిలబడుతూ ఉన్నారు. మహిళా వ్యాపారవేత్తల విజయ గాథల్ని ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, గౌరవనీయుల సలహాదారులు, ఇంకా పెద్దలు స్వయంగా వింటూ చూస్తూ వస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆపండి సార్. వాళ్ళకు సేవ్ టైమింగ్ సార్ 50,000 వరకు విత్డ్రాల్ ఇస్తాము, డిపాజిట్ చేస్తాము, 50,000 చేస్తాం సార్. 30,000 వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్.